ఓకేలే. బిస్కెట్ రా, కూర్చో 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 కూర్చో. నేను చెయ్యి వేయను, చెయ్యి వేస్తే నాకు తెలుసు నువ్వు ఏం చేస్తావు. వేయను. చిలిపి 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 మునిదా హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కనుమూరి వేర కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? ఈ వీడియో వచ్చేసి నేను సుధ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, సునీత కూడా సుధ దగ్గరికి వస్తున్నారు. మేమందరం కలిసి జనగాం వెళ్తున్నాం. మధ్యాహ్నం లంచ్కి ప్రిపరేషన్స్ అనమాట. సుధ అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసింది. మామిడికాయ పప్పు, చికెన్ ఫ్రై, స్వీట్ కార్న్ వేసి వెజిటేబుల్ బిర్యానీ చేసింది, రైస్, ఇంకా సునీత దోసకాయ పచ్చడి, మునగాకు పొడి తీసుకొచ్చారు. ఇవన్నీ ప్యాక్ చేసేసి స్టార్ట్ అయిపోతాం. స్టార్ట్ అయ్యే ముందు ఒక స్ట్రాంగ్ టీ పడాలి కాబట్టి టీ కూడా పెట్టేసింది. టైం మార్నింగ్ 8:53 అయిపోయింది. సో కమాన్ లెట్స్ స్టార్ట్. వచ్చేసింది జనగాం. వెళ్ళటమే ఫామ్ హౌస్ వెళ్ళకుండా ఎదురుకుండా ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఫస్ట్ దండం పెట్టుకుని అప్పుడు వెళ్ళాం. ఎందుకంటే అంతకుముందు పూజ జరిగినప్పుడు నేను లేను, అందరూ ఉన్నారు, నేనే మిస్ అయ్యాను అనమాట. శివాజీ ఫార్మ్స్ నాన్న పేరు అనమాట. ఈ ఫామ్ హౌస్ తమ్ముడు వాళ్ళది. జనగాం పక్కనే ఉంటుంది. ఇందులో అన్ని రకాల చెట్లు వేశారు. ఎక్కువ రకాలు మామిడి చెట్లు ఉంటాయి అన్నమాట. సో నేను ఇయర్ మిస్ అయిపోయాను అనుకున్నాను, ఎందుకంటే తాతయ్య దగ్గర ఉన్నాను కాబట్టి ఇయర్ జనగాం వెళ్ళలేకపోయాను. మమ్మీ సర్జరీ కాబట్టి హైదరాబాద్ వెళ్ళాం. సో ఇలా ఛాన్స్ వచ్చిందనమాట జనగాం వెళ్ళటానికి. ఈ జంట విస్కీ అండ్ మున్ని అనమాట. కట్టేసింది ఆ రౌడీ ఫెలో విస్కీని. ఇది శుద్ధపూస మున్ని వాళ్ళ మమ్మీ సునీత. లాస్ట్ టైం కలిసినప్పుడు సునీత అన్నారు మున్నిని చూడాలని ఉంది అని. సో ఇదే ఛాన్స్ అనుకుని ఇంకా ప్లాన్ వేసుకున్నాం అనమాట, వెళ్దామని. సరే వచ్చి అరగంట అయింది కదా, అలవాటు అవుతుందిలే అని ఇప్పేమంటే ఇప్పేస్తున్నారు. ఆ వేడికి తట్టుకోలేక అది ఎక్కడికి వెళ్ళిందో చూడండి, ఇప్పగానే ఆ బాతులు పూల్లో దూకేసింది. ఎంత ఎండగా ఉందండి, అస్సలు తట్టుకోలేకపోయినట్టున్నాయి. మున్ని అయితే దిగి వస్తూనే ఉంది పూల్లోంచి. దీనికి ఇప్పుడే ఛాన్స్ దొరికింది అనమాట, కట్టేసింది. వెళ్తూ ఆ మ్యాట్ని కూడా లాక్కెళ్ళిపోయింది. దీనికి చెలగాటాలు బాగా ఎక్కువ. మనం పట్టించుకోకపోతే ఏం చేయదు, కానీ పట్టించుకోవాలని దాని తపన ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తుందో ఒకసారి మీరే చూద్దరు కానీ రాను రాను. చూడండి, వెళ్తూ మ్యాట్ కూడా పట్టుకెళ్ళిపోతుంది. ఎక్స్ట్రోల్ చేసే ఎక్కేస్తుంది అంతే, చేతులు ఇవ్వట్లేదు. అందుకే హ్యాండ్స్ అప్ అందరూ. ఓకే గుడ్ బై. మున్ని మమ్మీ అదిగో విస్కీ. మీ అత్తగారు విస్కీ అత్తగారికి మర్యాదగా ఇచ్చేసింది, మాకైతే ఇవ్వదు. అంతకు ముందే సునీత చెప్పు పట్టుకెళ్ళిపోయింది అనమాట. ఆడుకుని అడిగితే ఇచ్చేసిందంట, అదే చెప్తున్నారు. ఏయ్ మున్ని బంగారం మామిడికాయలు కొయ్యాలని ఉంది, కానీ చూస్తే బయట పిచ్చ ఎండ ఉందండి బాబు. ఈ కాయలు అయిపోయిన స్టేజ్కి వచ్చేసి పట్టుకుంటే చాలా ఇలా రాలిపోతున్నాయి. అనవసరంగా కెలగటం అంటే ఇదే మరి. ఉన్న చోట కూర్చోక దాన్ని ఎందుకు. నేను చెయ్యను, చెయ్యేస్తే నాకు తెలుసు నువ్వు ఏం చేస్తావు. నాకు తెలుసు వేయను, నాకు తెలుసుగా. బాబు చెప్పనా, తమ్ముడిని బాబు అనే పిలుస్తాం అనమాట, అందుకే పిలిస్తే భయపడుతుందని అలా అరిచాను. అసలు మామిడికే మొగ్గుతే ఆ స్మెల్లే వేరండి. ఈ ఇయర్ తిన్నట్టు ఎప్పుడు తినలేదండి. అన్ని ఆర్గానిక్ మామిడికాయలు తిన్నాము, తమ్ముడు ఫామ్ హౌస్ నుంచి, ఇంకా మా ఆడబొడిచి వాళ్ళ తోటలోంచి.
వస్తూనే ఉన్న ఇయర్ మామిడి చల్లబడ్డాక పళ్ళన్నీ అన్ని ఆర్గానిక్ కానీ గానే మన లేట్ అవుతుంది వెళ్ళటం మరి. ఎంత టేస్ట్ పర్లేదు. ఉన్నాయంటే చల్లబడ్డాకైతే బాగా వస్తాయి నాలుగింటికి. అవును 5ంటికి బయలుదేరదాం. అలా అయితే పర్వాలేదు. కాసేపు పడుకుని పడుకోవాలంటే ఫస్ట్ ఫుడ్ పడాలి కదా, ఆ కార్యక్రమాల్లో ఉన్నామన్నమాట. తినేసి పడుకోవటం కన్నా లగ్జరీ ఏముంది చెప్పండి లైఫ్లో. ఉదయాన్నే లేచి ఇవన్నీ ప్రిపేర్ చేశారండి మా కోసం. థ్యాంక్ యూ సో మచ్ సుధా. శుభ్రంగా తినేసి పడుకుని లేచాక టీ పెట్టుకొచ్చాను. తొందరగా ముగ్గు పెద్ద మున్నీలరా ఫ్రెండ్స్ మామిడి తోటకు వచ్చాం ఫ్రెండ్స్. ఫోటోషూట్ జరుగుతుంది ఫ్రెండ్స్. అది అందుకే పట్టుకోకూడదు. తెలుసు, కావాలనే తీసాను నేను. ఈ ఇయర్ నేను జనగామ రాకపోయి ఉంటే ఈ ఆనందం చాలా మిస్ అయ్యేదానండి. నాకు ఎంత ఇష్టమో ఇలా చెట్టు నుంచి ఆ ముగ్గిన పండు కోస్తూ ఉంటే ఆనందమే వేరండి. ఏమిస్తే వస్తుంది చెప్పండి. అబ్బా ఎంత బాగా రసాలు చెరుకు రసాలు అదే ఇవన్నీ అయిపోయినాయే. లేవా అవి అక్కడ ఉంది చూడండి. అంతేనా? ఇది కొయ్యక్కలేదా? వద్దులేదు, ఒకటే కదండి. ఇది అక్కడ కాయలు ఉంది. చెరుకు రసాలు ఇవి. అయ్యో ఇది పట్టుకొస్తుందా? అక్కడ పెట్టేద్దాం. రాలితే పడుతుంది. ఈ జేబులో పెట్టుకోవాలి. మాడుకుంటుంటావు మాడికాయ మున్నేట్రా మున్నే ఇక్కడ ఉన్నాయి కసాలే. ఇక్కడ కూర్చుందా? అమ్మ దా నన్ను దా బిస్కెట్రా. రెండు ఇక్కడే ఉన్నాయి కదా. ఏంటి ఇగో మామిడికాయలకు వద్దండా. ఇగో మామిడికాయలకు వద్దండా. ఇదిగో పడేకు గాడిద. కిస్ పెట్టే ఇవి అయిపోయినాయి అంటావా? ఏం చెప్పు చిన్నవి ఉంచేద్దాం, మళ్ళీ అవుతాయి కదా. ఇంకా ఎటు ఉన్నాయి? అవి అక్కడ ఉన్నాయి. ఇగో ఈ పెద్దవి ఉన్నాయి. దా విస్కీ ట్రై ముందు ఇక్కడ ఉంచు. దా విస్కీ దా విస్కీ దా విస్కీ దా ఇలారా. ఇగోరా. కూర్చో 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 నువ్వు నాకు అయిపోయాడు. చిల్లిపి 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 మున్నీదా మున్నిట్రా మున్నే కూర్చో మున్నే కూర్చో. పెత్తనాలు కూర్చోవా? పడే కూర్చుంటుందా? కూర్చో 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 కూర్చో. ఏ మున్నే బాబాయ్ ఈ కలర్ వచ్చింది. నేను స్ట్రైట్గా ఇదా
అంతేనా పోయింది ఇది కోసులిపోతుంది పడే అయ్యో అటు ఉన్నాయి పడిపోయింది అదే हाँ वो बैग में डाल दो हाँ इधर అక్కడి నుంచి రాదుగా మనకి ఇద్దరు తర్వాత ఏమనాలి, ఇద్దరు అయ్యే అనాలా ఏమో మనకి ఎందుకులే. మన కోసం కాయలు పట్టుకెళ్తాను పద దా नहीं नहीं वो पैक करेंगे वो उधर కుదర్ తర్వాత ఏమనాలి, మనకి అక్కడి నుంచి రాదుగా. ఇంకా ప్యాకింగ్ టైం అన్నమాట. సుధా వాళ్ళు వచ్చే నెలలో యూఎస్ వెళ్తున్నారు. సో మామిడికాయలు వాళ్ళ చిన్న అమ్మాయికి జ్యూస్ చేసి పట్టుకెళ్దామని, అలాగే కరివేపాకు పొడి, మునగాకు పొడి పౌడర్ చేసి పట్టుకెళ్దామని, అన్నీ ఆర్గానిక్గా ఉంటాయి కాబట్టి ఫామ్లో. ప్యాకింగ్ అంతా అయిపోయాక వీళ్ళిద్దరితో ఒక పిక్ దిగుదామని ఎంత ప్రయత్నించినా ఇటు ఇటు చూడండి వీళ్ళ వేషాలు. మున్ని ఏ విస్కీ దా ఇట్రా ఇట్రా ఇటు ఇదిగో ఇదిగో కూర్చోకమ్మ కూర్చుంటే చాలు మున్ని ఇట్రా ఇట్రా సిట్ మున్ని సిట్ అయిపో ఇది ఒకటి అన్నీ ఇంకా అయ్యే పనుల్లో లేవు కానీ ఇంకా పదండి టైం అవుతుందని విస్కీ పాపయ్య బాబా ఇదిగో ఇట్రా ఇట్రా ఇదిగో ఇలా తే ఆ సౌండ్ చూసారా, ఏదో వేపన్న వెళ్ళినట్టు వస్తుంది, కర్ర కాదు. విస్కీ కాదు నోట్ పగిలిపోతుంది ఇరిగిపోతుంది మునికా మున్ని ఇటు వచ్చాను చిచ్చి కర్ర తింటున్నావా విస్కీ కూర్చో సిట్ అయ్యయ్య ఎందుకే పళ్ళు ఊడిపోతాయి ఇంత ముద్దుగా ఆడుకునే వాటిని ఎలా వదిలి వెళ్ళాలనిపిస్తుందండి. అందుకే కాసేపు ఇంకా టైం పాస్ చేస్తూనే ఉన్నాం అన్నమాట. ఆ కర్ర ప్లేస్లో నా చెయ్యి ఉండుంటే నా సంగతి అయిపోయేది. లాస్ట్ విస్కిని కట్టేస్తే కానీ మాకు ఒక్క పిక్కి దిగటానికి కుదరలేదండి. అది ఉందంటే చాలా ఒళ్ళో పడిపోతుంది వచ్చి. మామిడికాయలు ఏరుకుంటున్నా ఫ్రెండ్స్ రాలని పండ్లు బాయ్ అక్కడ ఒకటి పండు ఉంది ఇక్కడ అక్కడ సంజు ఉన్నాడనమాట, వీడియో తీయమంటే తీస్తున్నాడు. తర్వాతే శ్రావణి వీడియోస్ తీయటం బాగానే తీస్తాడు అని. ఎక్స్పీరియన్స్ అయినా ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్. ఇదండి ఈ వీడియో విశేషాలు. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఓకే బాయ్.